శ్రీ ఛానల్. మనం తెలుసుకుంటున్నటువంటి అయోధ్య చేరిన కృష్ణ నవలలో ఇది 9వ భాగం. కలహం. హైదరాబాద్ కాఫీ షాప్ చాలా ప్రశాంతంగా ఉంది. ఇద్దరు ఎప్పుడూ కలుసుకునే చోటది. 5:30కి అంటే 5కే అనుష అక్కడికొచ్చి కూర్చుంది. కృష్ణ కోసం ఎన్నోసార్లు తను ముందే వచ్చి కూర్చొని ఎదురు చూస్తున్నప్పుడు ఒక ఆశ, ఆనందం ఉండేది. కానీ ఈసారి ఆందోళన, ఆవేదన వెంటాడుతున్నాయి. మొండివాడని తెలుసు కానీ ఇంత మొండి పట్టు పట్టి జీవితాలు తారుమారయ్యేలా నిర్ణయాలు తీసుకుంటాడని అనుష ఊహించనే లేదు. ఎన్నోసార్లు జాబ్ మానేసి బిజినెస్ స్టార్ట్ చేస్తానని చెప్తుంటే అది కేవలం మాటల వరకే పరిమితం అనుకుంది. కానీ అంత పెద్ద అణుబాంబు పేలుస్తాడని, అది పెళ్లికి ఒప్పించుకున్న తర్వాత ఇలా మాట్లాడతాడని అసలు అనుకోలేదు అనుష. ఇంకా ఇప్పుడు తన వైపు నుండి ఏం మిగల్లేదు. కృష్ణతో మాట్లాడిన తర్వాత అనుష వాళ్ళ నాన్న మౌనంగా ఉండిపోయాడు. ఆ రోజు నుండి అనుషతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అనుష కూడా ఏం చెప్పే స్థితిలో లేనేలేదు. ప్రేమ పెళ్ళంటే ఒప్పించగలిగింది కానీ ఉద్యోగం వదిలేసి లారీ నడుపుకుంటా అనే పెళ్లి చేసుకుంటానని ఎలా చెప్పగలదు? ఏం చెప్పగలదు? ఏం మాట్లాడగలదు? తన ముందున్నది ఒకటే మార్గం, కృష్ణని ఒప్పించడం, తన నిర్ణయం మార్చుకునేలా చేయడం. సరిగ్గా చెప్పిన సమయానికి 1 నిమిషం అటు ఇటు కాకుండా కృష్ణ కాఫీ షాప్లో అడుగు పెట్టాడు. అదే షర్ట్ తనని మొదటిసారి చూసిన రోజు వేసుకున్నది. చూడగానే అదే చిరునవ్వు కృష్ణలో. ఏం జరగనట్లు సాధారణంగా హాయ్ అని పలకరించాడు. కన్నీళ్లను దాచిపెట్టి చిరునవ్వు బయటపెట్టింది అనుష. వేగంగా వచ్చి ఎదురుగా కూర్చున్నాడు. షాపులో ఒక మూల మాత్రమే ఇంకో ఇద్దరు ఉన్నారు. మిగతా టేబుల్స్ అన్నీ ఖాళీగానే ఉన్నాయి. ఏం మాట్లాడినా ఎవరికి అంతగా వినిపించదు. మే నెల మండు వేసవికాలం. కానీ బయట ఆకాశం మబ్బు పట్టింది. గాజు గ్లాసులో నుండి బయటి పచ్చదనం కనిపిస్తూ వర్షం పడితే ఆ ప్రదేశం చాలా అందంగా ఉంటుంది. కానీ ఆ రోజు ఈదురుగాలులు మొదలయ్యాయి. ఏమైనా ఆర్డర్ ఇద్దామా? అడిగాడు కృష్ణ. ఎందుకు ఇలా చేస్తున్నావు? నేనంటే ఇష్టం లేదా? భరించే భూమి కంపించినట్లు అడిగింది అనుష. కృష్ణ ఇలాంటి ప్రశ్నలు ఊహించాడు కానీ అంత త్వరగా అనుకోనే లేదు. నీకు నేను ఇంతకు ముందే చెప్పాను కృష్ణ మొదలుపెట్టేలోపు. ఏం చెప్పావురా? పెళ్ళికి చెప్పుకునే ముందు జాబ్ మానేస్తానని చెప్పావా? పెళ్ళికి ఒప్పుకునే ముందు జాబ్ మానేస్తానని చెప్పావా? లేక లారీ ట్రాన్స్పోర్ట్, బైక్ ట్రాన్స్పోర్ట్ పెడతానని చెప్పావా? ఏం చెప్పావు? ఉగ్రంగా అడిగింది. లేదను, అర్థం చేసుకున్న డెసిషన్ ఇప్పటిది కాదది. ఏదో చెప్పబోయాడు. చూడు కృష్ణ, ఇది నీ డెసిషన్, నా డెసిషన్ అని మాట్లాడుకునే స్టేజ్ కూడా కాదు. మన డెసిషన్ మన ఇద్దరి జీవితాలకు సంబంధించినది. నువ్వు నీ ఇష్టం వచ్చినట్లు నిర్ణయాలు మార్చేస్తే నేనేమైపోవాలి? ఈసారి కన్నీళ్ళను ఆపుకోలేకపోయింది. అను ప్లీజ్ ఏడవకు. కన్నులకు అడ్డుపడ్డ కురులను, కన్నీళ్లను పక్కకి తొలగిస్తూ ఏడవకుండా ఏం చేయమంటావు? నా పరిస్థితి నీకు అర్థమవ్వడమే లేదు కృష్ణ. మరింత దుఃఖం పెరిగింది. మా నాన్న నాతో మాట్లాడడం మానేశాడు. నువ్వేమో నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు. ఇంకా నా బాధ ఎవరికి చెప్పుకోవాలి? సారీ అను, ప్లీజ్ అర్థం చేసుకో. అబద్ధాలు చెప్పి నిన్ను పెళ్లి చేసుకున్నాననే గిల్ట్ నాకు లైఫ్ లాంగ్ ఉండిపోతుంది చెప్తూ అనుష చేతిని పట్టుకోబోయాడు. అనుష తన చేతిని వెనక్కి తీసుకొని కోపంగా, ఒక విషయం చెప్పరా? నీ గిల్ట్, నీ బిజినెస్, నీకు ఇవి ఎక్కువ, నేనెక్కువ? కృష్ణ మౌనంగా ఉన్నాడు. కృష్ణ మౌనాన్ని చీల్చుకుంటూ, ఏదో పెద్ద హీరో అనుకుంటున్నావేమో. నీ జాబ్ మానేసి బిజినెస్ చేస్తానని మా నాన్న ముందు చెప్పి దానివల్ల ఏం జరుగుతోందో, మన లైఫ్ ఏమవుతోందో అని ఒక్కసారైనా ఆలోచించావా? అడుగుతూ ఒక చెంప పైన కారుతున్న కన్నిటిని బలంగా తుడిచేసింది. ఎప్పుడూ నవ్వుతూ కనిపించే అనుషని ఏడుస్తూ చూడడం కృష్ణని కూడా చాలా బాధ పెట్టింది. చిన్న గొడవలు జరిగినప్పుడు వచ్చే ఏడుపు వేరే, కానీ ఇది దుఃఖం. జీవితాన్ని కోల్పోతున్నానే బాధతో అమ్మాయి ఉదయాంతరాలలో నుండి తన్నుకు వస్తున్న కన్నీళ్ల ప్రళయం. కొంతసేపు మౌనం. వాళ్ళ మాటలను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక అంతసేపు ఆగిపోయిన వెయిటర్ ఆ నిశ్శబ్దాన్ని గమనించి దగ్గరకొచ్చి, ఎనీ ఆర్డర్ సార్ అని అడిగాడు. అనుష ఏం మాట్లాడలేదు. ఆర్డర్ కంటే ముందు అతన్ని అక్కడి నుండి పంపించడం ముఖ్యమని 2 కాఫీ చెప్పి కృష్ణ అతన్ని పంపేశాడు. అనుష కన్నీళ్లను ఆపడానికి కనురెప్పలను వేగంగా కదిలిస్తుంది. అయినా 1 రోజు 2 రోజులు కాదు, ఎన్నో రోజుల నుండి అనుకుంటున్నాం. నెక్స్ట్ 40 years ఎలా ఉండాలో డిసైడ్ అయ్యాం. ఇన్ని డిస్కషన్స్, ఇన్ని డ్రీమ్స్, చివరికి నా లైఫ్ కూడా డేంజర్లో పెట్టి ఇంట్లో ఒప్పించా. నీకు ఇవేమీ అర్థం కావడం లేదు. మరింత బాధపడుతూ మాట్లాడుతుంది అనుష. సిచ్యువేషన్ నాది నీది అని కాదు కృష్ణ. మా ఇంట్లో నేను ఎక్కువ రోజులు సమాధానం చెప్పుకోలేను. నీకు దండం పెడతా, ప్లీజ్ అర్థం చేసుకో కృష్ణ వేడుకుంది అనుష. ఆ మాటలకు కృష్ణకు కూడా కళ్ళలో నీళ్లు తిరిగాయి. కృష్ణ కూడా కరిగిపోతున్నాడు తన మాటలకు. కానీ తన నిర్ణయం మారదని
చెప్పలేకపోతున్నాడు. అయినా బిజినెస్ చేస్తే ఎందుకు ఒప్పుకోనంటున్నాడు మీ డాడీ? వాళ్ళకంటే అర్థం కాకపోవచ్చు. నీకు తెలుసు కదా అను, ఈ సాఫ్ట్వేర్ జాబ్స్ ప్రెజర్స్ ఎలా ఉంటుందో. అన్నీ వద్దనుకొని మనకు లైఫ్ ఉంటుందని నేను ఈ నిర్ణయం తీసుకున్నా. అందులో తప్పేముంది? అర్థం చేసుకోవచ్చు కదా అను. కృష్ణం తన వైపు నుండి చెప్పుకుంటూ వచ్చాడు. ఆ మాటలకు అనూష ఏడుస్తూ మౌనంగా ఉండిపోయింది. సరే, నేను ఒక ప్రశ్న అడుగుతా, దానికి సమాధానం చెప్పు. నేను జాబ్ మానేసి బిజినెస్ చేస్తే సక్సెస్ అవుతానని నీకు నమ్మకం లేదా? ఇన్నాళ్ళు నన్ను చూసావు కదా, నీకు తెలీదా నా క్యాపబిలిటీ ఏంటో? ఏం మాట్లాడుతున్నావు కృష్ణ? నమ్మకం లేనిదే నీతో ఇన్ని రోజులు జర్నీ చేశానా? నమ్మకం లేనిదే ఇంట్లో వాళ్ళని ఒప్పించానా? నమ్మకం లేకపోతేనే నీకోసం ఇంతలా బాధపడుతున్నాను. పెళ్ళికి కావాల్సింది కేవలం నమ్మకం ఒక్కటే కాదు కృష్ణ, నీతో లైఫ్ బాగుంటుందని మా వాళ్ళు ఒప్పుకోవడానికి జాబ్ సెక్యూరిటీ కూడా చాలా అవసరం. నీ గురించి నీకు తెలుసు, కానీ మా వాళ్ళకు తెలియదు కదా. వాళ్లకు నీపై నమ్మకం కుదరాలంటే దానికి కొంత టైం పడుతుంది. అంతవరకు ఓపిక పట్టు ప్లీజ్. తర్వాత నీ ఇష్టం. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? మీ నాన్న దగ్గరికి వెళ్ళి మళ్ళీ నేను జాబ్ చేస్తానని చెప్పి మీ వాళ్ళను కొద్ది రోజులు నమ్మించి పెళ్ళయ్యాక జాబ్ మానేయమంటావు, అంతేనా? అబద్ధం చెప్పి నిన్ను పొందినా నేను నిన్ను కోల్పోయినట్లే అనూష. ఎలాంటి బంధంలో అయినా ఒక సందర్భం వస్తుంది. ఎన్నేళ్ళు కలిసి ఉన్నా, ఎంత ప్రేమ ఉన్నా, ఒకరంటే ఒకరికి చచ్చేంత ఇష్టం ఉన్నా, ఒక విషయంపై వాగ్వివాదం జరిగినప్పుడు ఒకరికొకరు నచ్చకపోవడంలో విఫలమవుతారు. అది మామూలు సందర్భం అయితే కొంతసేపటికి ఎవరో ఒకరు విడిపోయి మళ్ళీ ముందుకు సాగుతారు. కానీ వాగ్వాదం జీవితాల గురించి అయినప్పుడు కోపంలో అవ్వచ్చు, బాధలో అవ్వచ్చు, కొన్ని నిర్ణయాలు తీసుకోబడతాయి. అప్పుడు ప్రేమ, ఇష్టం రెండూ ఓడిపోతాయి. అనూష అలాంటి నిర్ణయం తీసుకునే సమయం రానే వచ్చింది. అనూషకి అర్థమైంది కృష్ణ తన నిర్ణయం మార్చుకోడని. అప్పటి వరకు తనలో ఉన్న బాధ కోపంగా మారిపోయింది. ఇవన్నీ కాదు కృష్ణ వైపు కోపంగా చూస్తూ, నీ నిర్ణయం వల్ల నేను నీ జీవితంలో ఉండనన్నా నీ నిర్ణయం మార్చుకోవా? ఒకటే మాట అన్నట్లు అడిగింది అనూష. మౌనం. కృష్ణ నుండి ఎలాంటి సమాధానమే రాలేదు. బయట చాలాసేపటి నుండి కురుస్తున్న వర్షం భారీ వర్షంగా అయ్యింది. కృష్ణ మౌనం అనూష హృదయంలో పిడుగుపడ్డంత శబ్దాన్ని పుట్టించింది. ఏది ఏమైనా నావాడు నా మాట వింటాడనే నమ్మకంతో వచ్చింది. కానీ తన ప్రశ్నకు కృష్ణ నుండి సమాధానం రాకపోవడంతో ఇంకా మాట్లాడడానికి ఏం లేదని అనూష నిర్ణయించుకుంది. తన్నుకొస్తున్న దుఃఖాన్ని కృష్ణ ముందు బయట పెట్టకూడదని లేచి బయలుదేరింది. అను అంటూ కృష్ణ పిలిచిన పిలుపు అనూషని ఆపలేకపోయింది. బయటకి వెళ్ళడానికి డోర్ ఓపెన్ చేసి చివరినట్లు వెనుతిరిగి కృష్ణ వైపు చూసింది. మొదటిసారి తనని చూసిన చూపు తన జీవితంలోకి రమ్మని పిలిచినట్లు అనిపించింది. కానీ ఈసారి తాను ముగిసిందని అనూష కళ్ళు చెప్తున్నట్లు అనిపించింది కృష్ణకు. అనూష బయటికి నడుచుకుని వెళ్ళినంతపు కృష్ణ ఎప్పుడు చెప్పే ఒక మాట తన మదిలో మెదిలింది. తన ప్రేమని చెప్పే పదాల్లో కాదు, చేసే ప్రయత్నాల్లో వెతకమనేవాడు. ఆ క్షణం అనూష వెళ్ళిపోతుంటే ఆపడానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదు. ఉండిపోయేలా ఎలాంటి మాటలు కూడా చెప్పనే లేదు. ధన్యవాదాలు. ఇంతటితో ఈ భాగం ముగిసింది.